So, all of you, good morning. Good So, morning. yesterday, good morning. In our previous class, we have been concluded centrifugal casting. Therefore, our topic has been totally concluded. So, right now, we are going for different types of furnaces. What is the main purpose of the furnace? What are the principle and what is the construction and how it works and how many types of furnaces we are having? Totally, all these topics has been discussed in this class. Okay, right. All of you join just 5 minutes before the class timing. Okay. Otherwise, our time is wasting. Right. Now, so selection of furnaces and various types of furnaces. So this is the topic here. This is the main. These are the main points. What are the instructions we have to take to select different furnaces according to our requirement. So first one is in that the first characteristic, what are the selection of melting furnaces is initial cost. Anybody, whenever we are taking any business or industry, whatever is a new business, then what is the first thing we are imagining? Initial cost. Any industrialist thinking that the input must be very low and the output must be very high. అంతే కదా, ఇన్పుట్ తక్కువ ఉండాలి, అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉండాలనేది ఆలోచిస్తాం న్యూ బిజినెస్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసినప్పుడు. అలాగే మెల్టింగ్ ఫర్నెసెస్, అలాగే ఫర్నెస్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ పాయింట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ద ఫర్నెస్. సో కాస్ట్ ని కన్సిడర్ చేస్తాం నాన్న. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫర్నెస్? అసలు ఫర్నెస్ ని దేనికి యూజ్ చేస్తాము అంటే, the furnace is used for to melt the metal. So the furnace is used for to melt the metal. Why we are melting the metal? The molten metal is poured into the pouring basin in the కోప్ అండ్ డ్రాగ్. కోప్ అండ్ డ్రాగ్ అని మీకు మౌల్డింగ్ బాక్సెస్ చెప్పాను నేను. దానిలో పౌరింగ్ బేసిన్ అనేది మనమే క్రియేట్ చేసుకుంటాము. దానిలో మనం మాల్టన్ మెటల్ ని పౌర్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ద మెల్టింగ్ ఫర్నెసెస్. సో ఆ మెల్టింగ్ ఫర్నెసెస్ లో ఏమవుతుంది అంటే మెటల్ అంతా కూడా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి చేంజ్ అవుతుంది. ద మెటల్ మే బి చేంజ్డ్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. హౌ ఇట్ కన్వర్ట్స్ అనే దానికి we will go for construction and working principle of the furnaces, different furnaces. సో అలాగా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఫర్నెసెస్, చాలా ఉంటాయమ్మా. సో అందులో మనము ఫస్ట్ అసలు ఏ ఫర్నెస్ అయినా సరే సెలెక్షన్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేవాటికి వీఆర్ హ్యావింగ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ది ఫర్నెస్. సో ఇనీషియల్ గా ఫర్నెస్ యొక్క కాస్ట్ ని మనము అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూయల్ కాస్ట్. ఫ్యూయల్ కాస్ట్ ఏంటి? సో మనం ఇప్పుడు కూడా మెటల్ ని మెల్ట్ చేయాలంటే వీ మస్ట్ రిక్వైర్ ఫ్యూయల్. ఫ్యూయల్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్. సో అందులో మనం ఏ ఫ్యూయల్ యూజ్ చేసినా కూడా దానికి కూడా హౌ మచ్ కాస్ట్ వీఆర్ హ్యావింగ్. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఫర్ దట్ వన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కైండ్ ఆఫ్ మెటల్ ఆర్ ఎలాయ్ టు బి మెల్టెడ్. మెటల్ అని ఎప్పుడని అంటాము? whenever we are using a single, that means according to that purity of that metal we are calling it as metal. ఆర్ మెటల్ ని ఎప్పుడు కూడా మెటల్ అని ప్యూర్ మెటల్ అనేది మనకి చాలా కాస్ట్ ఉంటుంది నాన్న. ప్యూర్ మెటల్ అనేది దొరకదు. సో ఖచ్చితంగా మనకి ఎంతో కొంత అదర్ డిఫరెంట్ మెటల్స్ హ్యాస్ బీన్ యాడెడ్ టు దట్ వన్. దేర్ ఫోర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎలాయ్. అంటే ప్యూర్ మెటల్ అనేది మనకు దొరకదు. సో మెటల్ ఏదైతే దొరికిందో దాన్ని మనం మెటల్ అనుకుంటాము. దానిలో మనము కొంత పర్సంటేజ్ ఆఫ్ మెటల్స్ హ్యాస్ బీన్ యాడెడ్ టు దట్ వన్, దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ alloy. సో what is the kind of alloy to be melted అంటే మెల్ట్ ఏ మెటల్ ని మనం మెల్ట్ చేయాలి? సో
ఇప్పుడు వ్యాక్స్ ఉందనుకోండి, ఈజీగా మెల్ట్ అయిపోద్ది. దానికి ఫ్యూయల్ పెద్ద ఖర్చు అవ్వదు. అలాగే అల్యూమినియం ఉందనుకోండి, దానికి కొంత ఫ్యూయల్ అనేది ఖర్చు అవుతుంది. అంటే హై టెంపరేచర్ దగ్గర మాత్రమే అది ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద మెటల్, ద కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. సో in that way we are considering, that is one of the most important point. And next one is melting and pouring temperature of the metal to be cast. ఏదైతే మనం కాస్టింగ్ లో మెటల్ ని పోర్ చేస్తామో దాని యొక్క పోరింగ్ టెంపరేచర్ ని బట్టి కూడా మనం ఫర్నెస్ ని చూస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వాంటిటీ ఆఫ్ మెటల్ టు బి మెల్టెడ్. అంతే కదమ్మా. సో క్వాంటిటీ అంటే లార్జ్ క్వాంటిటీ, ఎక్కువ మెటల్ ని మెల్ట్ చేయాలనుకోండి, సో బిగ్ సైజ్ ఆఫ్ ద ఫర్నెస్ మే బి ఇంక్రీజ్, therefore the cost of the furnace is also increased. Whereas the quantity is low, therefore our size of the furnace may be decreased, thereafter our cost of the furnace is also becomes to low. Therefore, and next point is cost of furnace and repair. So furnace repair and maintenance. So repair and maintenance means for every completion of a casting product, every time the furnace need to be maintained. So maintenance means cleaning, whereas some instance there must be a small repairs is also there. Therefore it is also considered as the main important point for the selection of melting furnaces. And next one is cost of melting per unit weight of metal. So according to the weight of the metal, the cost of the melting may be increased or decreased. And next one is chances of metal to absorb impurities during melting. So chances of metal to absorb impurities, whereas the impurities may be absorbed by the metal during melting. Therefore the impurities, whenever the impurities has been absorbed by the molten metal, our casting may be getting so many defects. అంతే కదా. మెటల్ ఎప్పుడైతే మాల్టన్ మెటల్ ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా దానంతా అదే అబ్జార్బ్ చేసేసుకుందో, బయటికి రిలీజ్ చేయకుండా దానిలోనే అలాగే అబ్జార్బింగ్ కంటెంట్ అనేది కనుక క్రియేట్ చేస్తే, దేర్ ఫోర్ అవర్ మెల్టింగ్ మేబీ మెల్ట్ అయిన తర్వాత మెల్టింగ్ మాల్టన్ మెటల్ అంతా ఏమవుతుంది, కాస్టింగ్ రూపంలోకి మారినాక దేర్ ఫోర్ వి విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ according to our selection of melting furnaces. And next one is quantity of the finished product desired. So quantity అంటే కాస్టింగ్స్ కనుక బిగ్ కాస్టింగ్స్ అనుకోండి, సో దానికి ఎంత అమౌంట్ మెటల్ పట్టుతుందో దాన్ని బట్టి మనము క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో అంత ఎక్కువ మెటల్ ని మెల్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫర్నేస్ అనేది బిగ్ సైజ్ తీసుకోవాలి. సో బిగ్ సైజ్ తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ ఎప్పుడు కూడాను దాని యొక్క కాస్ట్ కూడా దేర్ మస్ట్ బి ఇంక్రీజ్డ్. సో whenever so classification కి వెళ్ళే ముందర somebody is waiting in our room, just wait a minute. One more time I am saying, all the students must attend before 5 minutes. Be attentive for this attendance, otherwise you will miss the topics, and at the same time the attendance also. All of you please attend our classes within the time or just before 5 minutes. Okay, right? We will move for the selection of furnaces. So this is the selection of melting furnaces. So here you can observe these are all the different points we have to consider according to the selection of melting furnaces. So what is the main purpose of the furnace? The main purpose of the furnace is to melt the metal. Therefore the melt the metal means the metal may be changing its state from solid to liquid state. Therefore that is the main purpose of the furnace we are using in our industries. Whereas whenever we are selecting a new furnace, the following point has been considered.
Therefore, first one is initial cost, next one is fuel cost, and next one is metal kind of alloy we have been melted, what we have to melted, and pouring temperature of the metal, and the quantity of metal to be melted, and the cost of furnace repair and maintenance, cost of melting per unit weight of the metal, and next one is chances of metal to absorb impurities, and the last one is quantity of the finished product desired. So these are all the different considerations we have been observed, we have been selected for the melting furnaces. సో ఇలాగ ఇన్ని పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుంటూ మనం ఫర్నేస్ ని తీసుకోవాలి అంటే వీఆర్ హ్యావింగ్, సో these are the different furnaces can be classified according to the molten metal. So therefore here these are all the classifications. సో అంటే మెటల్ మనం ఏదైతే మెటల్ ని మెల్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ద ఫర్నేసెస్ మే బి డివైడెడ్. సో డివైడెడ్ అంటాం కన్నా కూడా కరెక్ట్ వర్డ్ ఏంటంటే క్లాసిఫైడ్. సో మనం ఏ మెటల్ అయితే మెల్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఫర్నేస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? మనం ఏదైతే మెటల్ ని మెల్ట్ చేయాలనుకుంటున్నామో, మెటల్ ఆర్ ఎలాయ్ ఏదైతే మెల్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు, ఫర్నేస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ద మెటల్, ఏ మెటల్ కి డిఫరెంట్ ఫర్నేసెస్ హ్యాస్ బీన్ డివైడెడ్, ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉన్నాయి. సో వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్? సో ఫస్ట్ చూసుకుంటామా, సో ఇలాగే రాయాలమ్మా మీరు ఎగ్జామ్ లో కూడా, ఇలాగ ఫర్నేస్ క్లాసిఫికేషన్ ఇలాగే స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, ఏ ఫర్నేస్ గురించి అడిగినా కూడా ఫస్ట్ ఫర్నేస్ మెయిన్ ప్రిన్సిపల్, నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్, అండ్ నెక్స్ట్ వన్ ఫర్నేస్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద మెటల్. సో మెటల్, సో ఆన్ స్క్రీన్ మీద మీకు షేర్ అవుతా ఉంది. సో ఇది ఒక క్లాసిఫికేషన్. ఆఫ్టర్ దట్ ఏ ఫర్నేస్ గురించి అడిగాడు అంటే ఆ ఫర్నేస్ సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి డయాగ్రామ్ వేసి అప్పుడు దాని గురించి రాసుకుంటా వెళ్ళాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ మస్ట్ బి ఇంపార్టెంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్, అండ్ గుడ్ డయాగ్రామ్స్ కూడా, లైన్ డయాగ్రామ్స్ ఏవైతే నేను మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ పెడతానమ్మో నెక్స్ట్, మళ్ళీ ఈ యూనిట్కి వచ్చేపాటికి మళ్ళీ పీడిఎఫ్ నెక్స్ట్ వీక్ పంపిస్తాను మీకు నేను. సో అందులో లైన్ డయాగ్రామ్స్ ఏవైతే ఇస్తున్నానో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రొడక్షన్ టెక్నాలజీకి డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. డయాగ్రామ్ లేకుండా నో టాపిక్ విల్ బి, మీకు ఏ టాపిక్ రాసినా కూడా మీకు మార్క్స్ అనేవి ఇవ్వరు. సో డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. So the furnace can be classified according to the molten metal. On screen we are sharing according to the gray cast iron there must be 4 classifications. One is cupola, and second one is air furnace, and third one is rotary, and fourth one is electric arc furnace. So and next one steel. According to the metal we have to melt the steel whenever we are taking steel. Then the furnaces are classified into mainly 2 types. One is open hearth furnace and second one is electric furnace. So electric furnace may be subdivided into, one is arc furnace and second one is high frequency induction furnace. So according to 2 different metals, the furnace has been divided into totally 6 classifications. Therefore the non-ferrous metals, there may be divided into total 6 types. So here also the total furnaces has been divided into 6 classifications. So first one, crucible furnace. So దానిలో మనము మెటీరియల్స్ ఏమి యూజ్ చేస్తారు క్రూసిబుల్ ఫర్నెస్ లో? అల్యూమినియం అండ్ కాపర్. ఆ పక్కన మీకు మెటీరియల్స్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి అమ్మా. జస్ట్ వెయిట్, సంబడి ఈజ్ వెయిటింగ్. So right, so non-ferrous metals. So first one is crucible furnaces. So according to the metal, the third classification, in that the furnaces has been subdivided into total 6 classifications. In that crucible furnaces, the material we have been used is aluminum and copper, and the crucible furnaces is subclassified into
pit type crucible furnace and tilting type crucible furnace, non-tilting or bailout type crucible furnace, and electric resistance type crucible furnace. So electric resistance type crucible furnace, we are using copper, whereas crucible, generally crucible furnaces has been used aluminum and copper, the non-ferrous metals. Okay, right? And the next one is pot furnaces. Pot furnaces means fuel fired. Fuel fired వేరు, సో ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఫైర్డ్ ఉంటాయమ్మా. సో ఇవన్నీ ఆన్ డిస్కషన్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో పాట్ ఫర్నెసెస్ వెళ్ళేపాటికి ఫస్ట్ వన్ ఈజ్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం. ద మెటీరియల్ యూజ్ ఈజ్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం. ఫస్ట్ వన్ ఈజ్ stationary pot furnace and second one is tilting pot furnace. And finally the third one is reverberatory furnace. So here this one is also fuel fired and materials is aluminum and copper. Here the division may be stationary and the second one is tilting, and the fourth one is rotary furnaces. In this, the first one is fuel fired and the second one is electrically heated. First one is fuel fired and the second one is electrically heated. And the fifth one is induction furnaces. Here also we are having the materials we have been choose according to the non-ferrous. First one is aluminum and copper. Therefore, in this, the division of furnaces may be first one is low frequency and second one is high frequency furnaces, and the last one is electric arc furnaces. The material is copper. So ultimately our non-ferrous metals we have been used in these type of furnaces is aluminum and copper. So right now we are going for, that means we are first starting for gray cast iron. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మెటీరియల్ పరంగా అడగడు, మీకు ఆన్ స్క్రీన్ మీద మీకు ఈజీగా ఉంటుందని ఈ స్లైడ్ షేర్ చేశాను. మెటీరియల్స్ ని బట్టి ఫర్నెస్ డివైడ్ చేస్తే ఓన్లీ త్రీ క్లాసిఫికేషన్స్ అర్థమైపోతున్నాయి. వేరే మిమ్మల్ని అలా అడగడం ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే డైరెక్ట్లీ Cupola furnace గురించి ఎగ్జామ్ లో అడుగుతాడు. డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ explain the working principle of cupola furnace అని అడుగుతాడు. Cupola furnace means there the material ఏంటనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. The gray cast iron has been used in the cupola furnace for melting. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో రైట్, cupola furnace గురించి ఫస్ట్ చెప్పుకుందాం మనము. So this is the main cupola furnace diagram. This is the line diagram. So here you can observe spark arrestor, furnace charging door. Here we are having mainly మీకు క్లియర్ గా చూసుకోండానా. సో దిస్ ఈస్ ద ఫర్నెస్. సో ఫర్నెస్ లో ఏమి జరుగుద్ది అనే దానికి we are having mainly 3 zones. 3 zones ఉంటాయి నాన్న. సో ఫస్ట్ one is stacking zone, next preheating zone, and next one is reducing zone. Here you can observe stacking zone. So చూడండమ్మా, ఈ గ్యాప్ ని స్టాకింగ్ జోన్ అంటాము. ఈ గ్యాప్ ని వచ్చేపాటికి ప్రీహీటింగ్ జోన్. జస్ట్ మళ్ళీ చెప్తాను నేను వరుసగా, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న మీకు మెకానికల్ వాళ్ళకి. జనరల్ గా ఈ ప్రొడక్షన్ టెక్నాలజీలో ఇది ఎగ్జామ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద reducing zone and this is the melting zone. So totally we are having 4 zones, right? ఏంటి ఈ జోన్స్ అసలు దేనికి ఏంటి అంటే జస్ట్ we will discuss the following thing. So mainly we are having the cupola furnace working principle. There must be a combustion of coke means it's a fuel. నేను మీకు ఇందాక చెప్పాను, అకార్డింగ్ టు ద ఫ్యూయల్ కాస్ట్ అని కూడా చెప్పాను మీకు. నేను డిజైన్ కన్సిడరేషన్స్ ఆఫ్ ద ఫర్నెస్ అని చెప్పుకునేటప్పుడు అకార్డింగ్ టు ద ఫ్యూయల్ కాస్ట్, అందులో మనకి కోక్ అనేది యూజ్ చేస్తామమ్మా. ఫ్యూయల్, హియర్ వీఆర్ యూజింగ్ ఫ్యూయల్ అనేది ఏం వాడుతున్నాం అంటే కోక్.
కోక్ ని బర్న్ చేస్తే కోక్ ఏంటి, కోల్ ఏంటి, కోల్ని కోల్ని ప్రీ ఫినిష్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఏమంటాం అంటే కోక్ అంటాం. సో కోక్ జనరేట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ అండ్ దిస్ కాజెస్ ద ఐరన్ టు మెల్ట్. అంతే కదా. ఏమైతే మనకి కోల్ చూస్తూ ఉంటారు, కోల్ అంటే బొగ్గు బయట చూస్తూ ఉంటారు, దాన్ని ఏమవుతుంది బాగా హీట్ చేస్తే ఇట్ విల్ కాజెస్ ది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ విల్ గివ్స్ ఏ హై హీట్ and causes the iron to melt. So the main principle is the Kepler furnace on the Kepler works on a simple principle, that is the coke used as a fuel for the combustion. Combustion అంటే బాగా బర్న్ అవటం. కంబషన్ అంటే టెంపరేచర్, అక్కడ రెడ్ హీట్ టెంపరేచర్ తీసుకురావడాన్ని మనం ఏమంటాం అంటే కంబషన్ అంటాం, అంటే బర్నింగ్, రగిలిపోతూ ఉంటది, రైట్. సో అలాంటి కంబషన్ జరిగినప్పుడు ఇట్ విల్ కాజెస్ ద ఐరన్ టు మెల్ట్. ఐరన్ అనేది గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం దీనిలో. అదేమవుతుంది, మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది, CO2. కార్బన్ డైఆక్సైడ్ అనేది జనరేట్ అయ్యి ఆ గ్రే క్యాస్ట్ ఐరన్ GCI ఏదైతే ఉన్నది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత ద ఐరన్ మెల్ట్స్ అండ్ దేర్ ఫోర్ డ్రైన్స్ డౌన్వర్డ్. when it gets melted totally, the molten metal may be carried to this pouring basin using ladles. Therefore we will discuss the total Kepler furnace. Therefore it is one of the melting device. ఇది వచ్చేపాటికి ఒక మెల్టింగ్ డివైస్. ఎక్కడ యూజ్ చేస్తాము, గ్రే క్యాస్ట్ ఐరన్. గ్రే క్యాస్ట్ ఐరన్ లో కూడా వీఆర్ హ్యావింగ్ సబ్ క్లాసిఫికేషన్స్. క్యాస్ట్ ఐరన్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నికెల్ రెసిస్టెన్స్ ఐరన్ అండ్ సమ్ బ్రాంజ్ కూడా మెటీరియల్ దీనిలో మనం మెల్ట్ చేయొచ్చు నాన్న. సో జనరల్ గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫౌండరీస్ లో యూజ్ చేస్తాం నాన్న. ఈ ఫర్నేస్ ని జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫౌండరీస్ లో యూజ్ చేస్తాం. సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ అవర్ ఫౌండరీస్. మీరు నెక్స్ట్ మీకు ఇండస్ట్రియల్ విజిట్ ఉన్నప్పుడు ఈ Kepler ఫర్నేస్ ని లైవ్ గా చూడొచ్చు. ద Kepler ఫర్నేస్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. చెప్పాను కదా మీకు నేను, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, అంటే క్వాంటిటీ ఆఫ్ మెటల్ బట్టి దాని యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, వెదర్ రెడ్యూస్ అవ్వచ్చు అని చెప్పాను నేను మీకు. సో దానిలో మనకి ద Kepler డయామీటర్ చూసారు కదా మీకు ఇక్కడ. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఈజ్ ఏ రౌండ్ షేప్ ఉంటుందమ్మ, సర్క్యులర్ షేప్ ఉంటుంది. ఆ సర్క్యులర్ షేప్ ఉన్నప్పుడు దాన్ని మనం డయామీటర్ లోనే తీసుకుంటాము. సో ఈజ్ మెజర్డ్ ఇన్ డయామీటర్. ద Kepler సైజ్ మే బి మెజర్డ్ ఇన్ డయామీటర్. అండ్ ఆ డయామీటర్ కూడా ఏ సైజ్ ఉంటుంది అంటే 1.5 to 13 feet. 1.5 to 13 feet diameter నాన్న. Diameter, not the height of the furnace. The diameter of the furnace is 1.5 to 13 feet. సో అంటే ఎంత సిలిండ్రికల్ షేప్ ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఫీట్, రైట్. ద షేప్ ఆఫ్ ద Kepler ఈజ్ సిలిండ్రికల్. గుర్తుపెట్టుకోండి, ద షేప్ ఆఫ్ ద Kepler ఈజ్ cylindrical and the equipment is arranged in the vertical fitted with doors which swings down and out to drop the bottom. ఇక్కడ మీరు చూసుకోండి, ఇలా వర్టికల్ గా పెట్టేసి ఉందా, ఇలా వర్టికల్ గా పెట్టుంది. దీని హైట్ వేరు, బట్ ఇది వచ్చేపాటికి మనం అలా కంటితో చూడంగానే ఇట్ ఈజ్ ఇన్ ద సిలిండ్రికల్ షేప్. మీకు ఇక్కడ ఇందులో చాలా డోర్స్ ఉంటాయి. వర్టికల్ ఫిట్టింగ్ విత్ డోర్స్ విచ్ స్వింగ్స్ డౌన్ అండ్ అవుట్ టు డ్రాప్ బాటమ్. డ్రాప్ బాటమ్ అంటే మెటల్ అంతా కూడా మీకు ఇక్కడ చూసుకోండి. సో దిస్ ఈస్ ద స్పార్క్ అరెస్టర్ అండ్ దిస్ ఈస్ ద ఫర్నెస్ ఛార్జింగ్ డోర్. ఛార్జింగ్ డోర్ అంటే దానిలో నుంచి మనం ఏదైనా సరే మెటల్ ని ఛార్జింగ్ అంట. అంటే ఏంటి, డిఫరెంట్ మెటల్స్ ని, అంటే ఎల్లాయిస్ ని వేయాలన్నా, ఎల్లాయ్ అంటే డిఫరెంట్ మెటల్స్ విత్ డిఫరెంట్ రేషియోస్ హ్యాస్ బీన్ ఛార్జింగ్ అంటే వేయడం. సో అలాగ ఛార్జింగ్ వేయాలి అంటే దిస్ ఈస్ ద డోర్ వీఆర్ యూజింగ్ హియర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టీల్ షెల్. స్టీల్ షెల్ అంటే టోటల్ గా అదంతా కూడా సిలిండ్రికల్ షేప్, మొత్తం అంతా కూడా అవుటర్ లైనింగ్ అమ్మ. స్టీల్ షెల్ లోపల వైపున ఏముంటుంది అంటే రిఫ్రాక్టరీ లైనింగ్ అనేది ఉంటుంది. రిఫ్రాక్టరీ లైనింగ్ అనేది దేనికి, రిఫ్రాక్టరీనెస్ మీన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్. ద రిఫ్రాక్టరీనెస్ ఇస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద శాండ్. ఎందుకు రిఫ్రాక్టరీనెస్ అంటే refractoriness will give the property to the total shell, steel shell,
టు విత్స్టాండ్ ఎట్ హై టెంపరేచర్స్. హై టెంపరేచర్స్ దగ్గర విత్స్టాండ్ అవ్వటానికి ఉండే ప్రాపర్టీని మనం రిఫ్రాక్టరీనెస్ అంటాము. సో ఆ స్టీల్ కి అంటే స్టీల్ షెల్ ఏదైతే ఉందో దానికి ఆ ప్రాపర్టీ రావాలి అంటే రిఫ్రాక్టరీ లైనింగ్ అనేది ఒకటి ఉంటుందమ్మ. లోపల రిఫ్రాక్టరీ లైనింగ్ అంటే రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటాం. ఆ బ్రిక్స్ కి లోపల ఇంటర్నల్ గా అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఆ దాని వల్ల ఏమవుతుందంటే లోపల మెటల్ అనేది మెల్ట్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా స్టీల్ తోటి ఉంటుందమ్మా. అవుటర్ లైనింగ్ అంతా కూడా ఫర్నెస్ అవుటర్ లైనింగ్ అంతా కూడా స్టీల్ తోటి ఉంటుంది. లోపల మెటీరియల్ మెటల్ ఏదైతే మనము లేయర్స్ గా వేసుకుంటా వెళ్ళామో అది మెల్ట్ అవుతున్నప్పుడు ఈ స్టీల్ మెటల్ బయట మనం ఏదైతే లైనింగ్ కింద యూజ్ చేసే ఆ మెటల్ మెల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ లోపల మనం వేసిన మెటల్ కి బయట లైనింగ్ మెటల్ కి మధ్యన రిఫ్రాక్టరీ లైనింగ్ అనేది ఒకటి మనం పెడతాం. దాన్ని మనం రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటాం. దేనికి ఇవి అంటే టు విత్స్టాండ్ ఎట్ హై టెంపరేచర్స్. ఆ స్టీల్ ని కరగనివ్వకుండా కాపాడడం కోసం రిఫ్రాక్టరీ లైనింగ్ అనేది మనము దీనిలో పెడతాము. సో రైట్, నెక్స్ట్ సో చూడండి అమ్మా, ఛార్జింగ్ డోర్ కి స్పార్క్ అరెస్టర్ కి మధ్యలో ఉన్నదాన్ని స్టాక్ జోన్ అంటాము. ఛార్జింగ్ డోర్ కి స్పార్క్ అరెస్టర్ కి ఛార్జింగ్ డోర్ ఎప్పుడు కూడా పైనుంచి కిందకే చూసుకుంటా రావాలి. ఫస్ట్ లైన్ డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ వేసినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే పైనుంచి కిందకి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సో ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే మనం చెప్పుకుంటా వెళ్ళాలి. సో ఈ స్పార్క్ అరెస్టర్ అండ్ ఛార్జింగ్ డోర్ ఇన్ బిట్వీన్ దీస్ టూ we are having stack zone. And one more thing is the completion of the metal. మనం ఏదైతే ఛార్జ్ ని కంప్లీట్ చేయడానికి ఒక లెవెల్ అనేది ఇండికేట్ చేసుకుంటాం. ఆ లెవెల్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ వరకు ఉన్న దాన్ని మనం ఏమంటున్నాము, స్టాక్ జోన్ అంటున్నాము. ఆఫ్టర్ దట్ ఫ్రమ్ ద ఛార్జింగ్ డోర్ we are admitting our stages of metal. That means we are admitting our alloy metal. That means we are admitting our metal with different percentages of different metals. చూసారు కదా మీకు ఇక్కడ లోపల రిఫ్రాక్టరీ లైనింగ్ కి లోపల వైపున 1 2 3 అనే నంబర్స్ ఇచ్చారు చూడండి. సో ఆ నంబర్ మీన్స్ 1 is indicates one metal, second metal and third metal. సో నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది 1 2 3. సో ఇలాగే డిఫరెంట్ మెటల్స్ ని అందులో మనం చార్జ్ చేసుకుంటాము. So refractory lining means nothing but it is a refractory material which will provide gives the withstandness of high temperatures. And the next one is preheating zone. మెటల్ అంతా కూడా మెల్ట్ అవ్వడానికి ముందర ఏమవుతుంది, ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయితే ఏమవుతుంది, ద మెటల్ మే బి నాట్ డైరెక్ట్లీ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ గా కోక్ మీద పడదు. ఏమవుతుంది, ప్రీహీట్ అంటే కొంత టెంపరేచర్ కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ద కోక్ కనిపిస్తుంది చూడండి. సో ఆ కోక్ వలన హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద కోక్ వలన ఏమవుతుందంటే ఆ మెటల్ అంతా కూడా ఇలాగా హీట్ అయిన తర్వాత మెటల్ అలాగా కోక్ మీద పడుతూ ఉంటే ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద కోక్ లో ఆ మెల్ట్ అవుతూ ఉంటదమ్మా. ఆ హై టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే మెటల్ అంతా అలా కిందకి జారి పడిపోతా ఉంటే కోక్ బర్నింగ్, కంబషన్ అనేది జరుగుతుంది. కంబషన్ అంటే ద మెటల్ మే బి చేంజింగ్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. ద మెటల్ మే బి దెన్ ట్రాన్స్ఫర్డ్ టు ఇక్కడ టైర్స్ కనిపిస్తున్నాయి చూడమ్మా. సో ఇక్కడ టైర్స్ అక్కడికి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఎయిర్ బ్లాస్ట్ ఇన్లెట్, ఎయిర్ అనేది లోపల బ్లాస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటే మీరు ఎప్పుడైనా చూడండి కోక్ని కానీ ఏదైనా బర్న్ చేస్తున్నప్పుడు మనం దాని మీద ఎయిర్ ని గనక బ్లాస్టింగ్ అంటే కొంచెం అలాగా ఎక్కువ స్ప్రెడింగ్ ఆఫ్ ఎయిర్ అనేది జరిగితే ఏమవుతుంది, మీరు ఎక్కడ చూస్తారు అంటే జనరల్ గా బయట మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్న వాళ్ళ దగ్గర చూడండి అమ్మ, మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, కోక్ ని బర్నింగ్ కోసం వాళ్ళు పైనుంచి ఎయిర్ అనేది స్పీడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాస్టింగ్ అంటాం, దాన్నే మనం ఏమంటామంటే ఎయిర్ బ్లాస్టింగ్ అంటాం. ఆ ఎయిర్ బ్లాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ద కోక్ మే బి బర్నింగ్, దేర్ ఫోర్ అవర్ కంబషన్ జోన్ మే బి క్రియేటెడ్, therefore the metal may be melted and drop down. Therefore we are having a fettling hole. In that fettling hole అంటే ఇక్కడ మీకు వెల్ అనేది ఒకటి కనబడుతుంది. టోటల్ we are having 4 zones. One is
stack zone, second one is preheating zone, and third one is melting zone, and fourth one is well. Totally we are having 4 zones, and one is here reducing zone. Reducing లో ఏమవుతుందంటే లోపల ఎంట్రాప్డ్ ఎయిర్ కానీ ఇక్కడ ఎయిర్ బ్లాస్ట్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ జరిగిన తర్వాత లోపల ఎంట్రాప్ అయిపోయినటువంటి గ్యాసెస్ కానీ అవన్నీ కూడా రెడ్యూసింగ్ జోన్ లోంచి బయటకు వచ్చేస్తున్నాను. అంతే కదా, మెటల్ మెల్ట్ అవుతున్నప్పుడు జనరేట్ అవుతున్న గ్యాసెస్ ఎప్పుడు కూడా రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ద ఇంప్యూరిటీస్ మే బి కలెక్టెడ్ into the molten metal and our final casting may be defect casting, but our aim is to attain a defect free casting. So that's why we are providing the reducing zone here. So totally in the cupola furnace we are having totally 5 zones. One is stack zone, second andar kuda zones gurtu pettukondama. One is stack zone, second one is preheating zone, third one is melting zone, fourth one is reducing zone, and fifth one is well. So totally these are all the different zones we are having in our cupola furnace. So what is the diameter of the, what is the minimum, what is the main diameter of the cupola furnace? That means it is having a diameter of 3 feet. Antena inda cheptukunnadu manam, sorry 3 feet kada 13 feet ante kada, 1.5 feet to 13 feet. సో ఇలాగ ఇంత డయామీటర్, ఇంత సిలిండ్రికల్ మెజర్మెంట్ ఉన్న cupola ఫర్నేస్ ని మనం రియల్ గా చూడాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇట్ విల్ ఓన్లీ అపియర్డ్ ఇన్ ఇండస్ట్రీస్, రైట్. సో ఇన్ దిస్ ఫర్నేస్ we are having totally 5 zones, right. Therefore here the cupola furnace may be fitted with a cap to control emission of gases. Therefore to pull the gases, ante kada, to pull the gases anna, to control the gas, control the gases emission anna kuda reducing zone దగ్గరికే వెళ్ళి ఆగాలి. to remove the, ఎందుకు మనం ఆ reducing zone పెడుతున్నాం అంటే to remove the particulate matter. So therefore the cupola furnace is made up of steel. cupola furnace lining అంతా కూడా steel తో చేసి ఉంటుంది, and it is having a refractory bricks and plastic refractory patching material lining. లోపల వైపున ఇన్నర్ షెల్ కింద ఉంటుందమ్మా, దానిలో మెటీరియల్ లైనింగ్ అనేది రిఫ్రాక్టరీ మెటీరియల్, ప్లాస్టిక్ రిఫ్రాక్టరీ ప్యాచింగ్ అనేది అంటే అతికిస్తారు. ఆ స్టీల్ షెల్ ఏదైతే ఉందో దానికి లోపల వైపున రిఫ్రాక్టరీ బ్రిక్స్ కానీ మెటీరియల్ కానీ ప్యాచ్ చేస్తారు, అతికిస్తారు నాన్న. Therefore the clay and sand mixture is used as a bottom line and the lining is temporary. సో అదంతా కూడా టెంపరరీనే, రైట్. The coal can be mixed, with the clay lining. So when it heats up, the coal decomposes and the bond becomes friable. Therefore the opening up of 2 holes easily, the bottom of the cupola lining is compressed against the bottom doors, right. Next, one more thing is cooling jackets is also fitted with some of the cupolas to keep the sides cool and with oxygen injection to make the coke fire burn hotter, right. So this is the main principle. After that, in this the cupola furnace, the coke burn అవుతున్నప్పుడు we are getting CO2, ante kadamma, we are getting CO2. So therefore to reduce, సో ఇదిగోండమ్మా, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ జోన్స్. నేను మీకు ఇందాకడే చెప్పాను కదా, సో ఏ జోన్ లో ఏం జరుగుతుంది అనే దాని గురించి, రైట్. సో ఇదిగోండమ్మా వర్కింగ్ ప్రిన్సిపల్, హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఇట్లాగా రాసుకుంటా వెళ్ళాలి. సో దీనిలో క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది మీకు డయాగ్రామ్స్, చార్జ్ క్యాలిక్యులేషన్స్, ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటా వెళ్దాము. So first thing is you have to know about the first different zones in cupola furnace. So first మనం పై నుంచి చెప్పుకుంటా వద్దాము. ఫస్ట్ జోన్ వచ్చేపాటికి మీకు ఏం జోన్ అన్నది స్టాక్ జోన్. ఫస్ట్ ది స్టాక్ జోన్. సో స్టాక్ జోన్ లో ఏమవుతుంది, the empty portion of the cupola above the preheating zone is called stack.
and it provides the passage to hot gases to go to atmosphere from the cupola furnace. అంతే కదా, పైనుంచి స్టాక్ జోన్ లోంచి ఏమవుతుందంటే మీకు టోటల్ గ్యాసెస్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి. కంబస్షన్ జోన్ లో కూడా కంబస్షన్ అయినప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతాయి. అండ్ ద సెకండ్ జోన్ ఈజ్ ప్రీ హీటింగ్ జోన్. ఇట్ స్టార్ట్స్ ఎట్ ది అప్పర్ ఎండ్ ఆఫ్ ద మెల్టింగ్ జోన్. ఇట్ స్టార్ట్స్ ఎట్ ది అప్పర్ ఎండ్ ఆఫ్ ది మెల్టింగ్ జోన్. దేర్ ఏమవుతుంది చూడండి, మీకు అక్కడ ఛార్జింగ్ డోర్ కి జస్ట్ పైన ఉంటుంది అండ్ మెటల్ యొక్క లాస్ట్ ఛార్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ప్రీ హీటింగ్ జోన్ అంటున్నాము. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ జోన్ ఈజ్ టు ప్రీ హీట్ ద చార్జెస్ ఫ్రమ్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రీ హీటింగ్ జోన్ లో వచ్చే టెంపరేచర్ వచ్చేపాటికి 1090 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే మెటల్ మెల్టింగ్ జోన్ లోకి వెళ్ళక ముందు ఆ మెటల్ కి మనం టెంపరేచర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ టెంపరేచర్ అనేది ప్రీ హీట్ చేస్తాం. ఆ ప్రీ హీటింగ్ టెంపరేచర్ అంతా 1090. సో రైట్, అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ డ్యూ టు అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ హాట్ గ్యాసెస్ డ్యూరింగ్ ద ప్రీ హీటింగ్ ప్రాసెస్. ద మెటల్ చార్జ్ ఇన్ సాలిడ్ ఫార్మ్ పిక్స్ అప్ సమ్ సల్ఫర్ కంటెంట్ ఇన్ దిస్ జోన్. సల్ఫర్ కంటెంట్ అనేది పైకి వస్తుంది నాన్న. సో అది మనకి అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే బర్నింగ్ అనేది జరుగుతున్నప్పుడు సల్ఫర్ అనేది జనరల్ గా రియాక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. సో రైట్, సో నెక్స్ట్ వన్ ఈజ్ మెల్టింగ్ జోన్. ద లోయర్ లేయర్ ఆఫ్ మెటల్ చార్జ్ above the lower layer of coke bed is called melting zone of the cupola. Just see the diagram. So melting zone ante kadama, lower level of the metal and next inkote emannadu veedi ikkada, and the coke bed. The lower level of the metal charge and the lower layer of the coke bed is called as melting zone. And the melting in the melting zone em jarugutundi indulo, మెల్టింగ్ జోన్ లో మెటల్ అంతా కూడా ట్రికిల్ డౌన్, మెటల్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఆ కోక్ తోటి బర్న్ అయ్యి కంబషన్ అనేది జరిగి ట్రికిల్ డౌన్స్ అండ్ గెట్స్ కలెక్టెడ్ ఇన్ ద వెల్లోకి పడిపోతుంది అన్న. వెల్ అంటే మాల్టన్ మెటల్ అంతా కూడా ఎక్కడైతే కలెక్ట్ అవుతుందో దాన్ని మనం వెల్ అంటున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద జోన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సఫిషియంట్ కార్బన్ కంటెంట్ picked by the molten metal in this zone and is represented by the chemical reaction. So this is the chemical reaction, all of you just note down. So 3Fe, Fe ante plus 2CO gives the chemical reaction. So ee chemical reaction దగ్గర మీకు ఏమవుతుంది అంటే ferrite. So ferrite carbon dioxide together gives this chemical reaction. సో దీని గురించి మనం తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం నాన్న. దీని గురించి ఇప్పుడు మధ్యలో చెప్పిన దాని నుంచి మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. సో రైట్, సో ఆ కెమికల్ రియాక్షన్ గురించి మళ్ళీ మనం ప్రాబ్లం ఒకటి చేద్దాము, అప్పుడు చేసినప్పుడు చెప్పుకుందాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ రెడ్యూసింగ్ జోన్. రెడ్యూసింగ్ జోన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొటెక్టివ్ జోన్ అని కూడా చెప్పుకుంటాం నాన్న, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ ద కంబస్షన్ జోన్ అండ్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ ద కోక్ బెడ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. సో దిస్ ఈస్ ద combustion zone. So this is the line diagram. So right, so దీన్ని మనము this is the reducing zone. So right, CO2 is changed to CO through an endothermic reaction అంటాము. కార్బన్ డైఆక్సైడ్ కాస్త మనకి ఏమవుతుందంటే CO కింద చేంజ్ అవుతుంది, కార్బన్ కంటెంట్ కింద. దీన్ని మనము ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాము. యాజ్ అ రిజల్ట్ అప్పుడు ఏమవుతుంది, which the temperature falls from combustion zone temperature to about 1200 degrees centigrade. అంతే కదా, మీకు ప్రీ హీటింగ్ జోన్ లోకి వచ్చేపాటికి మీకు ఎంత ఉంటుందమ్మా, 1090 డిగ్రీస్. ప్రీ హీటింగ్ జోన్ లో గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి దానికి టెంపరేచర్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ డయామీటర్ అండ్ వాట్ ఆర్ ద పార్ట్స్, లైన్ డయాగ్రామ్స్ అన్ని కూడా ఇలాగా చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. రైట్, సో ప్రీ హీటింగ్ జోన్ లో మీకు నెక్స్ట్ క్విజ్ ఒకటి ఉంటుందన్న. నెక్స్ట్ వీక్ లో క్విజ్ ఒకటి రెడీ చేశాను నేను, మీకు గూగుల్ ఫామ్ ఒకటి వదులుతాను, అందులో క్విజ్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు టెంపరేచర్స్ ని గుర్తుపెట్టుకోవాలి, డయామీటర్స్ ని గుర్తుపెట్టుకోవాలి, అలాగే మీకు జోన్స్ గుర్తుపెట్టుకోవాలి, దానిలో కెమికల్ రియాక్షన్స్ ని గుర్తుపెట్టుకోవాలి, అండ్
మీకు ఇంకోటి ఏంటంటే ఆ క్విజ్ లో లిమిటెడ్ టైం మాత్రమే ఇస్తాను. ఆ లిమిటెడ్ టైంలో మీరు అందరూ కూడా ఫిల్ చేసి పంపించాలి. ఆ మార్క్స్ అనేవి నేను కన్సిడర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్? సో రైట్, CO2 may be changed into CO, then we are calling it as ఎండోధర్మిక్. ఎండోధర్మిక్ వేరు, ఎగ్జోథర్మిక్ వేరు. ఎదర ఇంకొక జోన్ లోకి వచ్చేప్పటికి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో ప్రీ హీటింగ్ జోన్ లో 1090 డిగ్రీస్ కాస్త రెడ్యూసింగ్ జోన్ లోకి వెళ్ళేపాటికి ఏ టెంపరేచర్కి వెళ్తుందమ్మా? 1200 degrees centigrade zone కు వెళ్తుంది. This is, here you can observe one more reaction. So this is the chemical reaction we are observed in our reducing zone. So ఏంటిది అది? CO2 plus C gives 2CO plus heat. So this is about the reducing zone. So reaction గురించి మళ్ళీ చెప్పుకుందాం మనము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంబస్షన్ జోన్. చెప్పాను కదా మీకు నేను, పైనుంచి కిందకి లైన్ డయాగ్రామ్ వేసినప్పుడు పైనుంచి కిందకి నేను చెప్పుకుంటా వస్తున్నా. నేను వీళ్ళు ఇక్కడ స్లైడ్ షేర్ వచ్చేప్పటికి కింద నుంచి పైకి చెప్పుకుంటూ వెళ్ళారు. బట్ మనం ఎప్పుడు కూడా పైనుంచి స్టాక్ జోన్ నుంచి చెప్పుకుంటూ రావాలి. స్టాక్ జోన్ లో మనకి ఏదైతే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీవ్ చేసేస్తా ఉంటది. ప్రీ హీటింగ్ జోన్ లో 1090 degrees టెంపరేచర్ ఉంటుంది. ద మెటల్ మే బి ఎంటర్డ్ విత్ డిఫరెంట్ లేయర్స్. సో ఎస్, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ద చార్జ్, మీకు ఇక్కడ ప్రీ హీటింగ్ జోన్ లో ఛార్జింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. ఛార్జింగ్ ఆఫ్ ద, ఓకే ఛార్జింగ్ లాస్ట్ లో చెప్పుకున్నాం. సో ఈ కంబస్షన్ జోన్ లోకి వెళ్ళేపటికి ద టెంపరేచర్ ఈజ్ మెయిన్, ద టెంపరేచర్ గుర్తుపెట్టుకున్నా 1540 degrees to 1870 degrees కింద చేంజ్ అయిపోతుందన్న. సో ఆ టెంపరేచర్ అనేది బాగా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆ టెంపరేచర్ దగ్గర, అంత హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే మనకి మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. సో అలాంటి టెంపరేచర్ దగ్గర ఏం రియాక్షన్స్ వస్తాయి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ హ్యాస్ బీన్ టేక్ ప్లేస్. సో చూసుకోండమ్మా, రెడ్యూసింగ్ జోన్ లోనేమో ఎండోథర్మిక్, కంబస్షన్ జోన్ లోనేమో ఎగ్జోథర్మిక్. సో దానిలో వచ్చే రియాక్షన్స్ వేరు, దీనిలో వచ్చే రియాక్షన్స్ వేరు. రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద టోటల్ హైట్ ఆఫ్ దిస్ కంబస్షన్ జోన్ ఈజ్ 15 centimeters to 30 centimeters. So here the combustion takes place by consuming the free oxygen completely. ఆక్సిజన్ అనేది కంప్లీట్ గా యూజ్ చేసుకుంటుంది అండ్ జనరేట్ ట్రెమండస్ హీట్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా, అంత హీట్ ని అది జనరేట్ చేస్తుంది. అంత హీట్ జనరేట్ చేసినప్పుడే దాన్నే మనం ఏమంటామంటే మెల్టింగ్ జోన్ అంటాము. ఆ మెల్టింగ్ అనేది జరగాలి అంటే ఎంత టెంపరేచర్ జనరేట్ చేస్తుంది ఇది? 1540 degrees to 1870 degrees టెంపరేచర్ అనేది జనరేట్ చేస్తుంది. దేర్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ విల్ హ్యాపెన్ అండ్ దట్ the chemical reactions on screen we have been shared here, and then the molten metal is entered into well. The molten metal may be entered into well. ఇది అయిన తర్వాత, కంబషన్ జోన్ అయిన తర్వాత లాస్ట్ లో ఇట్ విల్ కమ్స్ ఇంటూ వెల్. ద శాండ్ బెడ్, ఇక్కడ ఏముంటుంది అంటే టైర్స్ అండ్ శాండ్ బెడ్. ఆ మాల్టన్ మెటల్ అంతా కూడా టైర్స్ మీద నుంచి శాండ్ బెడ్ మీద అలా పడిపోతుంది నాన్న. ఏమవుతుంది? దెన్ ద మెటల్ మే బి, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ టైర్స్ లో నుంచి హియర్ యూ కెన్ అబ్జర్వ్. ప్లీజ్ కీప్ క్వైట్, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. సో హియర్, సో దిస్ ఈస్ ద స్లాగ్, దిస్ ఈస్ ద స్లాగ్ హోల్. స్లాగ్ హోల్ లో నుంచి స్లాగ్ అంటే మాల్టన్ మెటల్ అంతా కూడా మనం కలెక్ట్ చేసేదాన్ని ట్యాపింగ్ హోల్ అంటాము. వేరాజ్ స్లాగ్ అనేది ఏమవుతుందంటే, స్లాగ్ మీకు మాల్టన్ మెటల్ మీద పైన ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ మాల్టన్ మెటల్ మీద ఆ లేయర్ అంతా కూడా రిమూవ్ చేసేదాన్ని స్లాగ్ హోల్ అంటాము. ట్యాపింగ్ హోల్ నుంచి ప్యూర్ మెటల్ అంటే ఓన్లీ మెటల్ మాత్రమే రిమూవ్ చేస్తాము. టైర్స్ అన్ని కూడాను కింద చూడండి అమ్మా, డ్రాప్ బాటమ్ అంటే 4 legs కానీ 3 legs కానీ కింద ఇక్కడ మీకు లెగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ లెగ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే అక్కడ శాండ్ బాటమ్ అనేది ఉంది చూడండి. ఇక్కడ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఏ శాండ్ బాటమ్. సో I didn't annotate, otherwise you can't see the diagram. శాండ్ బాటమ్ అంతా కూడా ఒక్కసారిగా అది ఎప్పుడైతే డ్రాప్ డౌన్ అంటామమ్మా, డ్రాప్ బాటమ్ ఒక్కసారిగా డబేల్ మని అంటే ఒకేసారి శబ్దం చేస్తూ సౌండ్ చేస్తూ, ఇట్ ఇస్ సౌండ్ బాటమ్. ఒకేసారి కింద పడిపోగానే ద మాల్టన్ మెటల్ మే బి కలెక్టెడ్ టు ది ట్యాపింగ్ హోల్ అండ్ ద స్లాగ్ ఈజ్ రిమూవ్డ్ త్రూ ద స్లాగ్ బాటమ్. దేర్ఫోర్ అవర్ మెటల్ మే బి కలెక్టెడ్. ఇలాంటి ట్యాపింగ్ హోల్ నుంచి మాల్టన్ మెటల్ కాస్త ఏమవుతుందంటే ladles లోకి కలెక్ట్ అవుతుంది. ద మెటల్ మే బి కలెక్టెడ్ ఫ్రమ్ టు ది ladle. Therefore the metal may be poured into the
pouring base.